ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వివేకానందుడి యొక్క గణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం, ఆధ్యాత్మిక విద్య నేర్పించడం, దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్ళి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇలా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. అప్పటికే మంత్రి అయ్యాను, మళ్ళా మాజీ మంత్రి అయ్యాను. కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, ఆయన చూపించిన చొరవ, ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం, నేను ఇక్కడ చాలా అధ్యయనం చేశాను, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆలోచించాను, టెక్నాలజీని నేనే ప్రమోట్ చేశాను, నేనే ప్రపంచమంతా కూడా తిరిగాను, అందరితో సంబంధాలు పెట్టుకున్నాను, పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు ఫైనల్గా నేను ఆలోచించిన విధానం ఈ రెండు కూడా మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి. వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, అడుగడుగు ముందుకు పోయారు, ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటికి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు కానీ, మనతో పుట్టిన వ్యక్తులు కానీ ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు, ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు, అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను.
నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నన్ను ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే తిండి పెడుతున్నానని అడిగారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు. వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలను నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేను మీకు అందరికీ కోరేది, వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను నరగరిని అడిగాను, మీకు భూమి ఉందా అని అడిగాను, మీకు ఆస్తి ఉందా అని అడిగాను, ఇల్లుందా అని అడిగాను, లేకపోతే మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తారని అడిగాను. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ నలుగురు పిల్లలు మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు ఎవరు ఊహించారు? అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా, లేకుంటే కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా. అందరూ కాలేకపోవచ్చు. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి ఆయన చెప్పాడు, ఇప్పుడు నేరుగా హైదరాబాద్కి పోయి చదివి ఉద్యోగం చేయలేను కాబట్టి వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసి సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉంటా, లేకపోతే మా ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా. అది రియల్ స్టోరీ.